ఎన్నికలకు ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. ప్రతి ఒక్కరు కూడా తమ గ్రామానికి వెళ్లేందుకు అందరూ కూడా ప్రేమయ్యాయి. మొత్తం అంతా కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకున్నారు. అయితే సంక్రాంతిని తలపించే విధంగా విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున ఇంటికి వెళ్లేందుకు అందరూ కూడా వస్తున్నారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాం. ప్రెసిడెంట్ సార్ చెప్పండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను శ్రీకాకుళం వెళ్తున్నానండి ఓటు వేయడానికి కోసం. అది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు మనం వినియోగించుకోవడం చాలా ముఖ్యం. దానికోసం నేను రేపు లీవ్ కూడా పెట్టుకొని మరి వెళ్తున్నాను. అంతే, అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడో వర్క్ చేస్తున్నారండి? నేను వైజాగ్ పోర్ట్లో చేస్తున్నాను. పోర్ట్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. ఎవరండి మీరు? నర్సంపేట నియోజకవర్గం, పోలాకి మండలం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలంటారా? ప్రతి ఒక్కరూ వెళ్ళాలండి, ఇది మన హక్కు. ఎవరిని మంచి నాయకుడిని ఎన్నుకునే ఆయుధం మనకి ఇది ఒకటే. 5 సంవత్సరాల కోసం ఒకసారి వేస్తాం. మళ్ళీ ఓటు వేయాలంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మళ్ళీ ఏ నాయకుడు వస్తాడో కూడా తెలియదు మనకి. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి కోసం మాత్రం మనం ఓటు అనేది మాత్రం ఆయుధంగా ఉపయోగించుకోవాలి. తప్పనిసరిగా మంచి నిజాయితీగా ఉండే నాయకుడిని మాత్రం ఎన్నుకోవాలి. బస్ స్టాండ్కి ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడే వస్తున్నా, కానీ జనాలను చూసి మాత్రం షాక్ అయిపోతున్నాం. నిజంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు, సంక్రాంతి కన్నా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. అలాగే ఈ జనాభా బట్టి కూడా ఆర్టీసీ వాళ్ళు ఏం చేయాలంటే ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని కొద్ది బస్సులు కూడా పెంచితే బాగుండు. కానీ ఇంతమంది జనాభా ఉన్నారంటే ఆ నాన్ స్టాప్ బస్సులు కూడా చూడండి ఎలా ఎక్కుతున్నారు కిటికీల నుంచి. కొద్ది బస్సుల సంఖ్య కూడా పెంచితే బాగుండు. అది మరి అక్కడ ఏమైందో మరి తెలియదు లోపల. అయితే ఇంత రద్దీలో కూడా వెళ్ళి ఓటు అనేది ఖచ్చితంగా వేయాలంట. ఖచ్చితంగా వేయాలి, మరి తప్పదు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కాబట్టి యూజ్ చేసుకోవాలి. మంచి నాయకుడి కోసం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు. 5 సంవత్సరాల వరకు మనం మళ్ళీ ఎవరు వస్తారో ఏం చేయాలి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటుని మాత్రం వినియోగించుకోవాలి, మనం కంపల్సరీ వినియోగించుకోవాలి. అయితే మరికొందరు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న మీ పేరేంటి? బాబీ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? చింతపల్లి నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు? చింతపల్లి వెళ్తున్నాం. అంటే మొన్న వచ్చాము, ఇప్పుడు వెళ్తున్నాం. అయితే ఈ ఓటు హక్కు వినియోగించడానికి వెళ్తున్నారు? వినియోగించుకోవడానికి వెళ్తున్నాం. అయితే తప్పనిసరిగా వినియోగించాలి. అంటే ఫస్ట్ ఓటు కదండి, వినియోగించుకోవాలి. ఎలా ఉందండి? అంటే ఓటు గురించా? బాగానే ఉంది, కానీ ఇప్పుడు వెళ్తానా లేదా అనేది లోటుగా ఉంది. అయితే ఈ ఓట్ల గురించి అందరూ కూడా వెళ్తున్నారు కాబట్టి రద్దీగా ఉంది. అయితే ఈ రద్దీలో కూడా మీరు వెళ్తున్నారు? వెళ్ళాలి, మరి తప్పదు. ఫస్ట్ ఓటు కదా, ఎక్సైట్మెంట్గా ఉంది కొంచెం. ఇంట్లో వాళ్ళు రమ్మంటున్నారు. అయితే ఖచ్చితంగా ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరూ కూడా చెప్తానండి. ఎందుకంటే మరి ఓటు వేయాలి కదండి, నెక్స్ట్ మన పరిపాలన ఎలా ఉంటుందో ఇవన్నీ చూడడానికి. అయితే చాలా వరకు కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మన నాయకుని ఎంచుకోవాలని పెద్ద ఎత్తున ఎంత రద్దీగా ఉన్నప్పటికీ కూడా మనం ఓటు హక్కు వినియోగించడానికి వెళ్తున్నాం అనేది చెప్తున్నారు. అయితే మరికొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. బాబు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము భీమవరం ఓటు వేయడానికి వెళ్తున్నారా? మంచిగా బాధే దళవలసి వెళ్తాను. ఖచ్చితంగా ఓటేసి వస్తారు మీరు? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకలే. ఓటు వేయడానికి వెళ్తున్నారు? ఓటు వేయడానికి వెళ్తాను. పాలకొండ. ఖచ్చితంగా వెళ్ళాలంటారా? కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకండి? వెళ్ళాలి, మన ఓటు హక్కు మనం వినియోగించుకోవాలి కదా. రద్దీగా ఉంది, అయినా సరే రద్దీగా ఉందా, ఏ గమనం ఉందా, ఏ టైం కదా ఊరు వెళ్ళిపోవాలి. నైట్కి ఊరు వెళ్ళిపోయి పొద్దుగా ఓటు వేసుకొని రావాలి. అయితే ఇంత రద్దీగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఓటు వేసే తీరుతామని ప్రజలు అయితే అంటున్నారు. అయితే ఇక్కడ చాలా వరకు కూడా రద్దీగా ఉంది, అయినా సరే చాలా రద్దీగా ఉన్నా సరే ఇంటికి వెళ్ళి అంతా కూడా ఓటు వేసి వస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. ఓటు స్టూడియో.